అందరికీ నమస్తే, వెల్కమ్ టు టీ మాధ్యం. నేను మీ వెంకటేష్ తనాలి. ఈరోజు మనతో పాటు ఒక వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శేఖర్ రెడ్డి గారు. మా క్వశ్చన్స్ మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి, పర్లేదుగా? నో ప్రాబ్లం. ప్రజల్లో ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే అందరికీ కూడా ఇది ఒక రౌడీ పార్టీ అన్నట్టుగా చూస్తున్నారు వాళ్ళు. దానిపైన మీరేమంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా నేను చెప్తున్నా అండి, మీరు రౌడీజం అంటున్నారు. పరిటాల సునీత కుటుంబానికి రోడ్డు మీద తిరగలడం మామూలు ఫ్యాక్షనిజం. అనంత్ బాబు గారు, మీ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆయన చంపేసి, డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశారు. ఓకే, దాన్ని ఎలా సమర్థిస్తారు? సార్ ఎవరు సమర్థించారు? నేను ఓపెన్ అడుగుతున్నాను సార్. దీన్ని ఎంత అంటే ఆయన ఎమ్మెల్సీ క్యాండిడేట్ అలాగే ఉంచారు సార్. మరి వల్లంనేని వంశీ గారు భువనేశ్వరి గారి మీద చేసిన కామెంట్స్, వాళ్ళ బ్రతుకే తప్పుడు ప్రచారం, తప్పుడు విధానం, అంతకుమించి ఏం లేదు. మరి ఇప్పుడు గోరంట్ల గారు చేసింది ఏంటి? గోరంట్ల మాధవ్ గారు ఎందుకు ఆయన ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండి అలా చేయడం కరెక్టేనా? గోరంట్ల మాధవ్ గారు వాస్తవం అలా మీడియా వాళ్ళకి హై ఉంది, మాకు లేదు అని చెప్పేసి అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఆయన లక్షల కోట్లు తీసుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. లక్షల కోట్లు అన్నప్పుడు మరి మీకు కూడా మీడియా పవర్ ఉంది కదా, మీకు కూడా మీరు కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు సార్. లక్షల కోట్లు అన్నారు కదా సార్. తెలుగుదేశం పార్టీలో ఎవరైనా మగాళ్ళుంటే మళ్ళీ చెప్తున్నాను, మగాళ్ళుంటే